ఇమేజ్ని, క్రేజ్ని సొంతం చేసుకున్నటువంటి స్టార్ మా కింగ్ నాగార్జున గారు, వారికి స్వాగతం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి తనే సుశీలమ్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అన్ ఆంటర్‌ప్రెన్యూర్, డైనమిక్ లేడీ, ప్రొడ్యూసర్ సుశీల గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఈ ముగ్గురు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతున్నారు. ఇక ఇవాల్టి మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారిని వేదిక మీదకి ఆహ్వానించేటువంటి సమయం ఆసన్నమైనది. సినీ పరిశ్రమ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిగా ప్రజాసేవతో పాటు పలు రకాలైనటువంటి కార్యక్రమాల్ని చేపట్టి అందరి సన్నిహితుడిగా ఎందరో మన్ననల్ని పొందినటువంటి లెజెండరీ పర్సనాలిటీ, కళా సమ్రాట్, కళారత్న డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తెలుగులో జీవన పోరాటం, త్రిమూర్తులు, స్టేట్ రౌడీ సినిమాల్ని అందించడం మాత్రమే కాకుండా గ్యాంగ్ మాస్టర్, అలాగే భగవద్గీత లాంటి సినిమాతో వారు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Today, it gives us immense pleasure to invite on stage our legendary actor, versatile, Padma Vibhushan, Sri Amitabh Bachchan Garu. Sir, to watch you perform on screen and to see you live today in this event in itself is a lifetime achievement award for people like us. It's a great honor and a privilege to have you here amongst us, sir. Thank you so much for gracing the event. ఈరోజు మన నాగేశ్వరరావు గారి మనవరాలు అలాగే గ్రేట్ గ్రాండ్ డాటర్స్ సాహిత్య, సాగరి అండ్ అన్నపూర్ణ ఇవాళ వచ్చినటువంటి అతిథులకి పుష్పగుచ్చంతో వారిని సత్కరిస్తారు. ఇక అవార్డ్ గ్రహీత ఆయన సినిమాలో చెప్పేటువంటి డైలాగులు, చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అని చెబుతూనే రియల్ లైఫ్లో ఎంతోమందికి చేయూతనిస్తూ ఉంటారు. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించడం అని చెప్పిన పెద్ద మనసుతో రియల్ లైఫ్లో ఎంతోమందిని క్షమిస్తూనే ఉంటారు. రికార్డులో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి అని ఆల్ టైమ్ రికార్డ్స్ని అందుకున్న మన బాస్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి